జరిగింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అలవిగాని హామీలు ఇచ్చి గ్యారంటీలు చేసి వాటిని గ్యారంటీ సంతకాలు పెట్టి బాండ్ పేపర్లు వేసి పేపర్లలో వేసుకొని సోనియా గాంధీ లాంటి నాయకుల్ని తీసుకొచ్చి చేస్తే వాళ్ళకి ఎంతతో గెలిచినారండి వాళ్ళు 1%. ఇంకొక మాట చెప్పాలని మేము ఓడిపోవడానికి ఇంకొక కారణం కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కలిసికట్టుగా మమ్మల్ని ఓడించినారు. దానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా. కేసీఆర్ గారు 2 దగ్గర నుంచి పోటీ చేసిరా. గజ్వెల్ కామారెడ్డి. గజ్వెల్లోనేమో ఈటెల రాజేంద్ర అన్న పోటీ చేస్తాడు, కామారెడ్డిలోనేమో రేవంత్ రెడ్డి గారు పోటీ చేస్తారు. ఓకే, అయిపోయిందా వాళ్ళ అండర్స్టాండింగ్. అయిపోయినాక ఎంపీ ఎలక్షన్ వచ్చేటప్పటికి మల్కాజ్గిరిలో ఈటెల రాజేంద్ర అన్న పోటీ చేస్తే రేవంత్ రెడ్డి గారు రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇస్తారండి? బలమైన క్యాండిడేట్ పెట్టకుండా పాపం మా మహేందర్ అన్న చేవెళ్ళలో పోటీ చేయాల్సినోడు ఆయనను తీసుకొచ్చి మల్కాజ్గిరిలో మా అక్కకి ఇచ్చి అక్కడ పోటీ చేయించారు. అంటే మంచి రిటర్న్ గిఫ్ట్, మ్యాచ్ ఫిక్సింగ్, ఎమ్మెల్యే ఎలక్షన్ దగ్గర నుంచి ఎంపీ ఎలక్షన్ మేమెందుకు సహకరించినాం? బీఆర్ఎస్ పార్టీ చరిత్రలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము చాలా తక్కువ సార్లు పోటీ చేసినామండి. మా పార్టీకి కొన్ని పాలసీలు ఉంటాయి. మేము బీఆర్ఎస్ మీరు మొత్తం హిస్టరీ చూసుకోండి 25 ఏళ్ళ బలమైన విమర్శ ఏంటంటే బీసీ రిజర్వేషన్లు మీరు తగ్గించి బీసీలకు అన్యాయం చేసిందే. నాట్ ఎట్ ఆల్ చేసే ఆస్కారం చట్టపరంగా లేకుండే. ఆనాడు కేసీఆర్ గారు ముందు 2 చాయిస్లు ఉండే. ఒకటి, బీసీలకు అసలే రిజర్వేషన్ ఇవ్వకుండా ఎన్నికలు పోవడం. 2, ఉన్నంతలో 27% ఇచ్చి ఎన్నికలకు వెళ్ళడం. ఉన్నంతలో ఇచ్చి ఎన్నికలకు పోయినరు తప్పితే ఆనాడు ఒకవేళ చట్టపరంగా ఏమాత్రం ఆస్కారం ఉన్నా అబౌవ్ ఇచ్చి వెళ్ళే వాళ్ళని తప్పితే ఇంకొక ఆస్కారమే లేదు అక్కడ. నిజంగా కూడా బీసీలకు ఒక రకంగా అన్యాయం చేస్తున్నారు, ఎస్సీలకు ఇంకో రకంగా అన్యాయం చేస్తున్నారు. ఎవరు? బీఆర్ఎస్ఆ? ఎట్లా అన్యాయం చేసినాం? ఎస్సీలకు దళిత బంధు ఇచ్చి అన్యాయం చేసినామా? ఎట్లా అన్యాయం చేసినాం? ఫేజ్ వైజ్ ఇస్తాం కదా, అందరికి ఎట్లా ఇవ్వగలుగుతాం? హుజూరాబాద్ జుక్కల్లో ఒక మండలము, మదిరలో ఒక మండలము శాచురేషన్ బేసిస్ మీద ఎక్స్పెరిమెంట్ చేసినాం. మా ప్లాన్ ఇప్పుడు మిషన్ కాకతీయాలో మేము చెరువులు బాగు చేసినామండి. 5 years ప్రణాళిక వేసుకొని చేసినాం. మేము ఇట్లా అలవిగాని వాగ్దానాలు, ఇగో 7వ తారీఖు అధికారం లాగానే 9వ తారీఖు సంతకం పెడతాలంటే వాగ్దానాలు ఎప్పుడు చేయలే. ఫేజ్ వైజ్ చేస్తామని చెప్పినాం, ఫేజ్ వైజ్ చేసుకుంటూ పోయినాం. కవిత గారు, బీసీల లెక్కలు దేశంలో ఎక్కడ లేవు, ఓన్లీ తెలంగాణలో మాత్రమే ఉన్నది. ఇది ఒక చరిత్ర కదా? డెఫినెట్లీ కేసీఆర్ గారు రాసిన చరిత్రనే కదా. మేమే సకల కుటుంబ సర్వే చేసినాం కదా. అబ్సల్యూట్లీ ఉంది. మీరు డిలీట్ చేస్తే మేమేం చేయాలి? ఎక్కడ చిత్తుకాయ? తప్పు. మీరు అట్లా అన్నది. దిస్ అన్ ఇన్సల్ట్. మీ మీద కేసు అవుతుంది. దాని మీద ఎందుకు అవుతుంది తెలుసా? గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టి గవర్నమెంట్ ఎంప్లాయీస్ 3.5 లక్షల మంది సింగిల్ డేలో ప్రాపగాండా చేసి దేశ విదేశాలు ఉన్న బిడ్డలను పిలిపించి మేము లెక్క పెట్టాం. ఆ లెక్కలు బాజాబ్తా అధికారికంగా ఉంది. మీకు ఒక విషయం చెప్పాను వెంకట్ గారు, మంచి ప్రశ్న అడిగారు మీరు. ఇవాళ లెక్కలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కదా, అసెంబ్లీలో పెట్టమంటే ఎందుకు పెడతలేదండి? మరి ఇప్పుడు పూసలో ఎంతమంది ఉన్నారో తెలుసా వెంకట్ గారు? చెప్పినరా లెక్క? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తారు. ఎప్పుడు చెప్తారు? బిల్లు పాస్ అయినాక చెప్తారా? 42% ఎందుకు? ఉన్నదేమో 56% అంటారు. అవునా? ముస్లింలను 10% కలుపుకుంటే 66%. మరి ఎందుకు 42% ఇస్తున్నారు? మిగతా వాళ్ళు కొట్టుకొని చావాలా 42%లో? 200% అధికారికం అంటే మీరు ఇట్లా మీరు అడ్డదిడ్డంగా అధికారం కాదు, ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేసినటువంటి లెక్కల అధికారం కాదంటే నేను ఈ గవర్నమెంట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ లెక్కలు చేయడం తప్పెందుకు పట్టినా అంటే అది కోర్టులో నిలుస్తుందా నిలవదా అన్న క్వశ్చన్. ఎందుకు? కోర్టు క్లియర్గా ఒక రికమెండేషన్ ఇచ్చింది. ఆనాడు మనం రిజర్వేషన్ల కోసం లెక్కలు చేయలే, బడ్జెట్ పంచుకోవడం కోసము. అసలు తెలంగాణ కొత్తగా వచ్చింది, ఎవరెంతమంది ఉన్నారు మనకు తెలియాలి, ఎవరు ఏ సామాజిక స్థితిగతులు ఉన్నారు తెలియాలని చేసినాం. ఇప్పుడు వీళ్ళు చేసింది ఎందుకు? స్పెసిఫిక్గా రిజర్వేషన్ కోసమే కదా. ఇంకొక మాట అడుగుతా, కవిత గారు చేసినటువంటి అంశం ఏందని ఇందాక నుంచి అడుగుతారు మీరు చేసింది ఏంటి అని. గవర్నమెంట్ మేనిఫెస్టోలో ఏం పెట్టిందండి? రాజకీయంగా 42% రిజర్వేషన్ ఇస్తారు. నేను ఒక్కదాన్నే కదా 3 బిల్లులు పెట్టాలని అడిగింది, విద్యలో ఉయ్యాలని అడిగింది, ఉద్యోగాల్లో వేయాలని అడిగింది, రాజకీయాల్లో పెట్టిరు కదా 2 బిల్లులు. విద్యలో ఉద్యోగాలలో అంతకుముందు ఉందా ప్రభుత్వంలో ఆలోచన? మరి మేమేం మాట్లాడకపోతేనే, ఎవరేం ఉద్యమం చేయకపోతేనే ఒకటేనే 2 బిల్లులు పెట్టిరా. నేనేమంటున్నా అంటే 200% ఇది కవిత డిమాండ్ కాదు, మొత్తం బీసీ సమాజం డిమాండ్. నేను ఒక్కదాన్ని హూ యామ్ ఐ? నేను 72 కులాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తితోని, ప్రతినిధితోని రాత్రి పగలు కూర్చొని మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏంది అడిగి తెలుసుకొని ప్రతి రౌండ్ టేబుల్లో వాళ్ళందరికీ వాయిస్ ఇచ్చి మాట్లాడిచ్చి తెలుసుకున్నటువంటి సమస్యను ఒక ప్రజాప్రతినిధిగా ప్రభుత్వం ముందు వాళ్ళు పెట్టినారా? విద్యలో 42% ఇస్తామని చెప్పినారు, ఉద్యోగాలలో ఇస్తారని చెప్పినారు, రాజకీయంగా 42% ఇస్తామని చెప్పినారు. నేను చేసినటువంటి పని ప్రజల ముందుంది.